వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. ఆంధ్రప్రదేశ్కి అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్ట్ అయిన పోలవరం పనులు నిర్దేశిత గడువులో పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వేగవంతం చేసి 2027 గోదావరి పుష్కరాల ప్రారంభ సమయానికి జాతికి అంకితం చేయాలనే లక్ష్యంపై ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తాజా చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం పోలవరం నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలోని లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీటి సరఫరా, వరద నియంత్రణ, విద్యుత్ ఉత్పత్తి వంటి పలు రంగాల్లో ప్రయోజనాలు కలగనున్నాయి. అందుకే మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ స్థాయిలో జరిగిన చర్చల్లో గోదావరి పుష్కరాలు తొలి రోజునే పోలవరాన్ని దేశానికి అంకితం చేస్తే అది రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పురోగతి, నిర్మాణ షెడ్యూల్, మిగిలిన సాంకేతిక పనులపై కూడా సమీక్ష జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో వివిధ నిర్మాణ పనులు కొనసాగుతుండగా వాటిని నిరంతరం సమీక్షిస్తూ గడువులోపు పూర్తి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తయితే సాగునీటి సామర్థ్యం పెరగడంతో పాటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా కీలక బలంగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తుంది.